సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్. మనం ఇవాల్టి వీడియోలో 18,000 రూపీస్ యొక్క గేమింగ్ పీసీ అయితే చేయబోతున్నాం అనమాట. పీసీ బిల్డ్ అయితే చేయబోతున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బేసిక్ గేమింగ్ పీసీ బిల్డ్ అనమాట. సో ఎవరైతే ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకుంటానో, నాకు ప్రస్తుతం మట్టుకు బడ్జెట్ స్ట్రిక్ట్ ఉంది అండ్ ఇప్పుడు నేను పబ్జీ, ఫ్రీ ఫైర్ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ అయితే ఆడాలనుకుంటున్నాను అని అనుకుంటాను అనుకోండి. సో ఈ పీసీ బిల్డ్ అనేది మీకు డెఫినెట్గా వర్తీ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఫ్యూచర్లో గ్రాఫిక్ కార్డ్ కానీ లేదా ర్యామ్ కానీ పెంచుకొని మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ విషయానికి, సో ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో నేను యూజ్ చేసింది ఏఎండికి సంబంధించిన ఎథలాన్ 3000G. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకు వెగా 3 గ్రాఫిక్స్ తోటి అయితే వస్తుంది. ఇంతకుముందు 3200G వచ్చేది, థర్డ్ జనరేషన్ ప్రాసెసర్. సో అది వెగా 8 కోర్స్ తోటి అయితే వస్తుంది అనమాట. ఇది మనకు 2 కోర్ 4 థ్రెడ్, అంటే సింపుల్గా చెప్పాలంటే డ్యువెల్ కోర్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సేమ్ మనకు i3 ప్రాసెస్ ఎట్లుంటాయో సేమ్ అది కూడా ఇంతే పర్ఫామ్ అయితే చేస్తుంది. అండ్ దీని బేస్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3.5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఎక్కడి నుంచి చూసినా కానీ, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ మనకు ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఓల్డ్ జనరేషన్ ఇంటెల్లోకి వెళ్ళే కంటే ఇది మంచి బెస్ట్ డీల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది లేటెస్ట్ చిప్ సెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది, AM4 సాకెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి వాల్యూ ఫర్ మనీ అని కూడా చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం మదర్ బోర్డ్లోకి, సో నేను సెలెక్ట్ చేసిన మదర్ బోర్డ్ వచ్చేసరికి గ్యాలక్సీ సంబంధించిన A320 మదర్ బోర్డ్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో నాకు డీల్లో దొరికింది కాబట్టి నేను దీన్ని అయితే సెలెక్ట్ చేశాను. సో మీకు ప్రైజింగ్ నేను లాస్ట్లో ఇస్తాను. సో ప్రైజింగ్ కూడా మీరు స్క్రీన్ పైన కానీ లేకపోతే లాస్ట్లో కానీ వినొచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఈ గ్యాలక్సీ A320 మదర్ బోర్డ్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ A320 మదర్ బోర్డ్ వచ్చేసరికి AM4 సాకెట్ పైన బేస్ అయి ఉందన్నమాట. సో ఇందులో మనకు రైజన్కి సంబంధించిన ఫస్ట్ జెన్, సెకండ్ జెన్ అండ్ థర్డ్ జెన్ ప్రాసెసర్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. 3200G కానీ లేకపోతే 2200G. సో ఇలాంటి ప్రాసెసర్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు రైజన్ 3లో కానీ. సో రైజన్ 5 కంటే ఎక్కువ మించొద్దు. సో ఇది ఇందులో అయితే సపోర్ట్ అయితే ఏవన్నమాట. సేమ్ ఇంటెల్లో ఎలాగుంటుందో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. అండ్ మొత్తం మనకు 2 ర్యామ్ స్లాట్లు అయితే వస్తాయి. 32GB DDR4 ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది, అప్ టు 3200 MHz ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అండ్ M.2 స్లాట్ అయితే ఉంది. ఇందులో మీరు M.2 SSD వేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా లేటెస్ట్ జనరేషన్కి సంబంధించిన మదర్ బోర్డ్ కాబట్టి సో మంచి ఫీచర్స్ అయితే చెప్పేసుకోవచ్చు. అండ్ తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి సో దీన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ర్యామ్ వచ్చేసరికి ఆఫర్లో మనకు XPG ADATకి సంబంధించిన ర్యామ్ అయితే సెలెక్ట్ చేశాను, D30 అనే మోడల్. సో ఇది DDR4 ర్యామ్ అనమాట. 3200 MHz 8GBకి సంబంధించిన సింగిల్ స్టిక్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో గేమింగ్ ర్యామ్లో మీకు ఎప్పుడైనా సరే 4GB ర్యామ్ అయితే ఎక్కువగా దొరకదు, రేర్ కేసెస్లో మాత్రమే. అండ్ ఈ 8GB ర్యామ్ వచ్చేసరికి మనకు తక్కువ ప్రైస్లో పడుతుంది కాబట్టి సో దీన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు చాలామంది ఈ బడ్జెట్లో 18,000 బడ్జెట్లో చాలామంది యూట్యూబర్స్ స్కామ్ అయితే చేస్తున్నారు కస్టమర్లకు కానీ లేకపోతే సబ్స్క్రైబర్లకు కానీ. సో ఎందుకంటే వాళ్ళ హార్డ్ డిస్క్ కానీ నార్మల్ SATA SSD కానీ వాడుతూ ఉంటారనమాట. సో నేను అలాంటి పనులు అయితే చేయలేదు. నేను వాడింది వచ్చేసరికి కింగ్స్టన్కి సంబంధించిన 240GBకి సంబంధించిన M.2 SSD అనమాట. సో మీరు స్పీడ్ పరంగా కానీ రీడ్ అండ్ రైట్ స్పీడ్ పరంగా కానీ అబోవ్ 500 Mbps స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నాటి కాలంలో చూసినట్టయితే M.2 అనేది కంపల్సరీ అయిపోయింది. లేదా మీరు బేసిక్ అంటే మటుకు SATA SSDలోకి అయితే వెళ్ళాలి. సో దాని బదులు మనం M.2కే షిఫ్ట్ అయిపోదామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను. సో మీకు ఎక్కడెక్కడ ఏవేవి దొరుకుతాయి అండ్ ప్రైజింగ్ కూడా లాస్ట్లో చెప్తాను వినండి. ఫస్ట్ అయితే పవర్ సప్లై చెప్తాను. సో పవర్ సప్లై వచ్చేసరికి నేను చీప్ పవర్ సప్లైలు అయితే వాడలేదు. సో ఇందులో యాంటీ స్పోర్ట్కి సంబంధించిన VS500L ఈ మోడల్ని అయితే వాడడం జరిగింది. సో మీరు 18,000 అంటున్నాను కదా, ఒక 20,000 బడ్జెట్ ఉంటే మటుకు సో కళ్ళు మూసుకొని కార్సెర్ VS450 కానీ లేకపోతే కార్సెర్ CV450 కానీ కూలర్ మాస్టర్ CS450 కానీ సో ఇందులోకి అయితే వెళ్ళిపోండి. సో యాంటీ స్పోర్ట్స్ మట్టుకైతే వెళ్ళకండి. ఒకవేళ బడ్జెట్ టైట్ ఉంటే మట్టుకైతే వెళ్ళండి, కానీ మిగతా వైపు అసలు చూడొద్దు యాంటీ స్పోర్ట్స్ సైడ్. నేనైతే కూలర్ మాస్టర్ రికమెండ్ చేస్తాను, హైలీ రికమెండెడ్ పవర్ సప్లై అనమాట. సో మంచి బ్రాండెడ్ పవర్ సప్లైలు ఎప్పుడైనా సరే దాన్నే వాడాలి. మీరు చాలామంది యూట్యూబర్స్ 750 రూపీస్కి ఈ జెబ్రానిక్స్ వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు. సో దాని వైపు అయితే అస్సలు చూడకండి. సో చీప్ అవుట్ అయితే చేయొద్దు ఎప్పుడైనా సరే పవర్ సప్లైలో. అండ్ క్యాబినెట్ విషయానికి వచ్చినట్టయితే మనకు నేను సెలెక్ట్ చేసింది వచ్చేసరికి ఆఫర్లో 2 ఆఫర్స్ ఉన్నాయి. మనకి యాంటీ స్పోర్ట్స్ సైజ్ 130 AG అండ్ ఇంకొక క్యాబినెట్ ఉంది, గేమింగ్ క్యాబినెట్, కూలర్ మాస్టర్ అనుకుంటా నాకు తెలిసి. సో ఆ 2 క్యాబినెట్స్ ఉన్నాయి, 2500 ఒకటి, 2750 ఒకటి. సో మీరు చూడండి మీరు కొనే టైంలో ఏ ఆఫర్ ఉందో సో అందులో చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో అమెజాన్లో మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇదే ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీరు అన్ని పర్చేజ్ చేశారనుకోండి, సో మీకు 2000 నుంచి 3000 రూపీస్ వరకు అయితే ఎక్కువ పడుతుంది. ఎలాగో నేను చెప్తాను వినండి. CPU ప్రాసెసర్ వచ్చేసరికి 5749 రూపీస్ అయితే పడుతుంది అమెజాన్లో.
మదర్ బోర్డ్ వచ్చేసరికి అమెజాన్లో ఇది ఎంఎస్ఐ కాబట్టి 4745 రూపీస్ అయితే పడుతుంది. ర్యామ్ వచ్చేసరికి ఏడాటాది 2899 రూపీస్ అయితే పడుతుంది. స్టోరేజ్ వచ్చేసరికి M.2 SSD వచ్చేసరికి WD సెలెక్ట్ చేశాను అమెజాన్లో 2950 అయితే పడుతుంది. పవర్ సప్లై వచ్చేసరికి మనకు యాంటీ స్పోర్ట్స్ది 2040 రూపీస్ అయితే పడుతుంది. క్యాబినెట్ చూసుకున్నట్టయితే అన్నిట్లో చీప్ మనకు 2562 యాంటీ స్పోర్ట్స్ సంబంధించిన క్యాబినెట్. సో దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 20,945 రూపీస్ అయితే పడుతుంది. సో మీరు ఒకవేళ ఈ అన్ని పార్ట్స్ అమెజాన్లో తెప్పించినా కానీ ఎలాగో అసెంబుల్ చేయడానికి ఒక 500 రూపీస్ అయితే తీసుకుంటారు బయట లోకల్లో. సో మీకు టోటల్ బిల్ వచ్చేసరికి మనకు 21,400 దాకా అయితే పడుతుంది అనమాట. 450 దాకా అయితే పడుతుంది. కాబట్టి సో నేనైతే రికమెండ్ చేయను. ఎప్పుడైనా సరే మనకు వేరే సైట్స్లో విజిట్ అయితే చేయాలి. సో నేను మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి డీల్ అయితే తెచ్చాను. సో అదర్ వెబ్సైట్స్కి మనం విజిట్ అయినట్టయితే ఫ్లిప్కార్ట్లో మనకు గ్యాలక్సీ సంబంధించిన A320 మదర్ బోర్డ్ 3,990 రూపీస్కి అయితే ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లోనే అథలాన్ 3000G మన ప్రాసెసర్ ఏదైతే ఉందో 5,999 రూపీస్. ఇప్పుడు మట్టుకు నేను చూసినట్టయితే వీడియో చేసే టైంకి 4,999 రూపీస్ 5,000 రూపీస్ అయితే ఉందన్నమాట. 100 రూపీస్ అయితే తగ్గింది నిన్నటికి వాళ్ళకి. అండ్ ర్యామ్ చూసుకున్నట్టయితే XPG ఏడాటాకి సంబంధించిన ర్యామ్ MD కంప్యూటర్స్ నుంచి 2,799 రూపీస్కి అయితే ఉందన్నమాట. స్టోరేజ్ కూడా కింగ్స్టన్కి సంబంధించిన M.2 SSD మనకు MD కంప్యూటర్లో 2,420 రూపీస్ అయితే ఉంది. అండ్ పవర్ సప్లై కూడా మనకు యాంటీ స్పోర్ట్స్ సంబంధించిన పవర్ సప్లై 1,950 రూపీస్ అయితే ఉంది MD కంప్యూటర్స్లో. అండ్ క్యాబినెట్ చూసుకున్నట్టయితే అమెజాన్లో చీప్ ఉంది కాబట్టి 2,562 అమెజాన్లో ఈ యాంటీ స్పోర్ట్స్ క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో టోటల్ బిల్ వచ్చేసరికి మనకు 18,820 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒకవేళ ప్రతి ఒక్క వెబ్సైట్ మీరు విజిట్ అయ్యి చెక్ చేసుకొని బై చేశారనుకోండి, సో ఆఫ్లైన్ స్టోర్లో మీకు ఈజీగా ఈ పీసీ బిల్డ్ అనేది 19,200 19,300లో కంప్లీట్ బిల్డ్ అనేది అయిపోతుంది విత్ విండోస్. సో ఇది గైస్ నా సజెషన్. మరి నా సజెషన్ ఎలా అనిపించింది మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. నేను కింద లింక్స్ అయితే ఇస్తాను. మొత్తం చీప్ అవుట్ చేసిన తర్వాత నేను లింక్స్ ఇస్తాను, మీరు డైరెక్ట్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ కంప్లీట్ పీసీ బిల్డ్ 18,000 రూపీస్కి అందరు అడుగుతున్నారని చెప్పేసి తీసుకొచ్చాను. సో మరి వీరికి వీడియో ఎలా అనిపించింది, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ సీ యూ బై నెక్స్ట్ టైం. జై హింద్ అండ్ వందే మాతరం.